Hello to everyone. This is Swati, lecturer in Commerce, Sir CRR College for Women, Eluru. ఫస్ట్ బీకామ్ వొకేషనల్ జర్నల్కి సెకండ్ సెమిస్టర్లో అకౌంటింగ్ పేపర్ టైటిల్ వచ్చి ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఫస్ట్ యూనిట్ డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఈ డిప్రిసియేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి మీనింగ్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ నీడ్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. తరుగుదల యొక్క అర్థం, అలాగే తరుగుదలకు గల కారణాలు ఏంటి అనేది, మరియు తరుగుదలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందా అనేది ఈ ఫస్ట్ టాపిక్లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ డిప్రిసియేషన్ చూస్తే ఇంట్రడక్షన్లో డిప్రిసియేషన్ ఈజ్ ద పర్మనెంట్ అండ్ గ్రాడ్యువల్ డిక్రీస్ ఇన్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ యాన్ అసెట్ ఎవ్రీ ఇయర్. అంటే ఒక స్థిరాస్తిని కానీ మనం దాన్ని పర్చేస్ చేసినప్పుడు దాని విలువ అనేది డే బై డే తగ్గుతూ వస్తుంది. అంటే దాని యొక్క నాణ్యత కావచ్చు, దాని యొక్క పరిమాణం కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా దాని యొక్క వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని యూస్ చేస్తున్న కొద్దిగా దాని యొక్క వాల్యూ అనేది తరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే ఆ ఎసెట్ని ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ అనేది ఎంతో కొంత లాస్ అవుతూ వస్తూ ఉంటుంది. మరి అలా ఆ విధంగా లాస్ అయిన వాల్యూని మనం ఏమని పిలుస్తున్నామంటే డిప్రిసియేషన్, తరుగుదల అంటాం. మరి ఈ తరుగుదలని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే లైక్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాలు, బిల్డింగ్స్, భవనాలు, ఫర్నిచర్ మొదలైన స్థిరాస్తుల మీద డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఆరిజిన్ అండ్ మీనింగ్. అంటే ఈ డిప్రిసియేషన్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్ డిప్రిసియేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. సో ఈ డిప్రిసియేషన్ వర్డ్ అనేది మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ లాటిన్ వర్డ్ అనేది ఏంటి అంటే డిప్రిటియం. సో ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అంటే డి మీన్స్ డిక్లైన్. డిక్లైన్ అంటే గ్రాడ్యువల్గా ఆ వాల్యూ అనేది క్షీణించడం అనమాట. అండ్ ప్రెటియం మీన్స్ ప్రైస్, దాని యొక్క వాల్యూ అనమాట, దాని యొక్క ధర కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అది గ్రాడ్యువల్గా తగ్గిపోవడం. సో ఇట్ మీన్స్ డిక్లైన్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్. మరి డిప్రిటియం యొక్క మీనింగ్ చూస్తే కనుక డిక్లైన్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్, ఆస్తి యొక్క విలువ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనమాట. సో ఈ అసెట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోవడాన్ని ఏమంటాము డిప్రిసియేషన్. సో ఈ డిప్రిసియేషన్కి డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి డిప్రిసియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్. అంటే ఈ తరుగుదల ఏ విధంగా అయినా కూడా ఏర్పడవచ్చు అని చెప్తున్నాము. అంటే గ్రాడ్యువల్ డిక్రీస్ అంటే క్రమక్రమంగా ఆస్తి యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడానికి గల కారణాలు ఏవైనా కావచ్చు. అంటే ఎనీ కాజ్, ఫ్రమ్ ఎనీ కాజ్ అంటే ఆ వస్తువుని మనం వాడడం ద్వారా కావచ్చు, వాడకుండా ఉపయోగం లేకుండా అలా వేస్ట్గా పడి ఉన్నా కూడా దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే తుప్పు పట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా ఆస్తి వాల్యూ అనేది బాగా తగ్గిపోతుంది. అలాగే వర్షాలకి బయట సరౌండింగ్లో ఉంటే కనుక ఆ వర్షాల వల్ల, అలాగే సన్షైన్ వల్ల కూడా ఎసెట్ యొక్క వాల్యూ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఈ డెఫినేషన్ మనకి ఇచ్చింది కార్టర్ అనమాట. సో డిప్రిసియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ ఫ్రమ్ ఎనీ కాజ్. దానికి ఆ తరుగుదలకు గల కారణం ఏదైనా కావచ్చు. సో ఆ విధంగా తగ్గిపోవడాన్ని ఉంటాము డిప్రిసియేషన్ అంటాం. సో ఇక్కడ దీనికి గల కారణాలు మనం చూస్తే కనుక కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్, తరుగుదల గల కారణాలు, ఏ కారణం వల్ల ఆస్తులు తరిగిపోవడం జరుగుతుంది అంటే మెయిన్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ వన్ ఫిజికల్ వేర్ అండ్ టియర్. అంటే ఆస్తులు భౌతికంగా అరిగిపోవడం మరియు తరిగిపోవడం అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని రకాల ఆర్థిక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్ టైం ఫ్యాక్టర్స్. అంటే కాలగమనం కూడా ఒక కారణం కావచ్చు దీనికి. నెక్స్ట్ వన్ డిప్లీషన్. అంటే ఆస్తి యొక్క తగ్గిపోవడం, తగ్గింపు అన్నమాట. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ పాయింట్ యాక్సిడెంట్. అంటే కొన్ని రకాల ప్రమాదాల వల్ల కూడా ఆస్తులు అనేవి దాని యొక్క లైఫ్ వాల్యూని లాస్ అవుతూ ఉంటాయి.
సో వీటి గురించి వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఫిజికల్ వేర్ అండ్ టియర్, అంటే ఆస్తులు భౌతికంగా అరిగిపోవడం మరియు తరిగిపోవడం. ఇట్ ఈస్ కాజ్డ్ మెయిన్లీ ఫ్రమ్ వేర్ అండ్ టియర్ when the asset is in use and from erosion, rust, rot and decay from being exposed to wind, rain, sun and other elements of nature. అంటే ఆస్తులు అరిగిపోతూ ఉంటాయి కొన్ని రకాల వల్ల, అంటే ఎక్కువగా యూస్ చేయడం వల్ల కావచ్చు, ఎరోషన్ అంటే కొంత ఆస్తి కోతకి గురవుతూ ఉంటుంది, అంటే కొంత పాట పోతుంటుంది, అలాగే రస్ట్ తుప్పు పడుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే డికే కాలగమనం వల్ల కూడా కొంత పాటన అంతా కూడా మనం యూస్ చేయకపోయినా కూడా అది పాడవుతూ ఉంటుంది. కొన్ని రకాల కారణాలు ఏంటంటే బయటకి ఆ ఎసెట్ అనేది ఎక్స్పోజ్ అవడం వల్ల, అంటే ఇన్ సరౌండింగ్ లోపల కాకుండా బయట ఉన్నప్పుడు ఆ మెషిన్ అనేది బయట సన్షైన్ వల్లగా, అంటే సూర్యరశ్మి తాకడం వల్ల ఆ వేడికి కూడా మెషిన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. వర్షాల వల్ల తడుస్తా అలాగే ఎండుతూ ఉన్నప్పుడు కూడా దాని యొక్క వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది, తుప్పు బాగా పట్టేస్తుంది అనమాట. సో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వల్ల కూడా ఆస్తులు అనేవి దాని యొక్క వాల్యూని తగ్గిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఆస్తులను అరిగిపోవడం మరియు తరిగిపోవడం. నెక్స్ట్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, కొన్ని రకాల ఆర్థిక అంశాలు అని చెప్తున్నారు. సో అవేంటి మనం చూద్దాం. దీస్ అరైజ్ డ్యూ టు అబ్సలెన్స్ అండ్ ఇనాడిక్వెసీ, అంటే ఇక్కడ అబ్సలెన్స్ అంటే లుప్తత. లుప్తత అంటే కొన్ని రకాల వస్తువులు ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడి ఉండి కొన్ని ఉత్పత్తి చేయగలిగే నూతన యంత్రాలు మనం కనుక్కున్నప్పుడు పాత యంత్రాలు ఆటోమేటిక్గా తన వాల్యూని కోల్పోతూ ఉంటాయి. అంటే కొత్త టెక్నాలజీతో మిషన్స్ అనేవి వచ్చినప్పుడు పాత వాటిని ఆటోమేటిక్గా పక్కన పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలా ఆ విధంగా పక్కన పెట్టేయడం వల్ల దాని నుంచి ప్రొడక్షన్ అనేది ఏమీ జరగనప్పుడు ఆ మిషన్ క్రమక్రమంగా పాడైపోతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ టైం డిలే వల్ల కూడా ఆ మెషిన్ యూజ్ చేయకపోవడం వల్ల కూడా అక్కడ ఆ ఆస్తి అనేది తరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఇనాడిక్వెసీ, అంటే అసమర్థత సరైన విధంగా లేకపోవడం వల్ల కూడా. సో ఇనాడిక్వెసీ రిఫర్స్ టు ద టెర్మినేషన్ ఆఫ్ ద యూస్ ఆఫ్ ఎన్ అసెట్ బికాస్ ఆఫ్ గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఒక్కొక్కసారి సంస్థ యొక్క పరిణామం కూడా కొంత చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్లార్జ్ చేయవచ్చు సంస్థని, అంటే అటువంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల మెషిన్స్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది. సో కొత్త వాటిని ఆ ప్లేస్లో రీప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పాత యంత్రాలు ఏంటంటే వాటి యొక్క వాల్యూని ఆటోమేటిక్గా కోల్పోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ టైం ఫ్యాక్టర్స్, అంటే కొన్ని రకాల కాల పరిమితి కూడా దీనికి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అలాంటివి ఏంటి అంటే దెర్ ఆర్ సర్టెన్ అసెట్స్ విత్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ లీగల్ లైఫ్ సచ్ యాజ్ లీజ్, పేటెంట్స్ అండ్ కాపీరైట్స్. అంటే కొన్ని రకాల ఆస్తులు ఏంటంటే వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం, అంటే కంటికి కనిపించని ఆస్తులు. పేటెంట్లు కానీ, కాపీరైట్లు కానీ, ట్రేడ్ మార్కులు, సో ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. వీటి యొక్క పీరియడ్ ఎలా ఉంటుందంటే టైం బట్టి ఉంటుంది. సో ఈ టైం అనేది దాటిపోయిన తర్వాత, ఆ టైం అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అసెట్స్ యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఆస్తులను కౌలుకు తీసుకోవడం, ఇలాంటివి కౌలు పరిమితికి తీరగానే ఆస్తులు ఆటోమేటిక్గా వాటి యొక్క వాల్యూ అనేది లేకుండా పోతుంది. సో ఇలాంటివి వాటి మీద కూడా తరుగుదలని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రొవిజన్ ఫర్ ద కన్సంప్షన్ ఆఫ్ దీస్ అసెట్స్ ఈజ్ కాల్డ్ అమోర్టైజేషన్ రాదర్ దాన్ డిప్రిసియేషన్. సో ఇలాంటి ఆస్తుల వినియోగాన్ని కూడా కంపల్సరిగా తరుగుదలని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎఫెక్ట్ అయ్యేది టైంను బట్టి కూడా ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ డిప్లీషన్, అంటే పూర్తిగా వాటి యొక్క అసెట్ వాల్యూ అనేది తగ్గింపు చేయడం అన్నమాట. డిప్లీషన్ అంటే తగ్గింపు. సమ్ అసెట్స్ ఆర్ ఆఫ్ ఏ వేస్టింగ్ క్యారెక్టర్ perhaps due to the extraction of raw material from them.
అంటే కొన్ని రకాల ఆస్తులు ఏంటంటే వాటిని బయటకు వెలికి తీసేటప్పుడు కొంత వేస్టేజ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్స్ట్రాక్షన్ అన్నమాట. అంటే ఆ ఆస్తుల్ని బయటకు వెలికి తీసేటప్పుడు కొంత ఆటోమేటిక్గా రఫ్ రా మెటీరియల్ కింద పోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ మైన్స్, క్వారీస్ అండ్ ఆయిల్ వెల్స్ కమ్ అండర్ దిస్ హెడింగ్. అంటే వీటికి ఎగ్జాంపుల్ కింద వీటిని చెప్పుకోవచ్చు అనమాట. అంటే గనుల తవ్వకం, క్వారీల తవ్వకం, ఆయిల్ బావుల నుండి ఆయిల్ని వెలికితీత, ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా కొంత రఫ్ డస్ట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది, బయటికి పడిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి వాటిని ఆటోమేటిక్గా మనము వీటిని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంత వేస్టేజ్ అనేది అవుతుంది. సో ఇలాంటి వేస్టేజ్ను కూడా డిప్రిసియేషన్ కింద మనం క్యాల్కులేట్ చేయాలి. సో టు ప్రొవైడ్ ఫర్ ద కన్జంప్షన్ ఆఫ్ అన్ అసెట్ ఆఫ్ ఏ వేస్టింగ్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ ప్రొవిజన్ ఫర్ డిప్లీషన్. సో ఇక్కడ ఏమంటున్నాం, ప్రొవిజన్ ఫర్ డిప్లీషన్. సో ఆ తరుగుదలని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, ఆ ఆస్తులో పూర్తిగా తగ్గిపోవడం, అంటే సగానికి సగం వాల్యూ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా కూడా డిప్రిసియేషన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, యాక్సిడెంట్. An asset may reduce in value because of meeting of an accident. కొన్ని రకాల ఆస్తులు వాటిని ఉపయోగం స్టార్ట్ చేయకోకుండానే కొన్ని రకాల ప్రమాదాల వల్ల, అది ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, మామూలు యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఆ మెషినరీస్ కానీ ఫర్నిచర్ కానీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇటువంటి కారణాలు కూడా డిప్రిసియేషన్కి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కాజెస్ ఫర్ డిప్రిసియేషన్, తరుగుదల ఏర్పాటుకు గల కారణాలు. నెక్స్ట్ వన్, నీడ్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. అంటే తరుగుదలని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దానిలో ఫస్ట్ వన్, టు అసెర్టైన్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్. దేనికోసం ప్రొవైడ్ చేయాలని చెప్తున్నాం, టు అసెర్టైన్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్. అంటే మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషను కావాలి అనుకుంటే, అంటే అక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, నెక్స్ట్ వన్ ఎంత ప్రాఫిట్ వస్తుంది వాటికి సంబంధించి కావచ్చు, మొత్తం అకౌంటింగ్ సైకిల్కి సంబంధించి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అంటే కంపల్సరిగా డిప్రిసియేషన్ తరుగుదలని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్, టు ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా నిజమైన విలువని తెలుసుకోవాలి అంటే కనుక ఆస్తులు కొన్న వాల్యూ తర్వాత దాన్ని యూస్ చేసిన తర్వాత ఉన్న ఫెయిర్ వాల్యూని మనం బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ట్రూ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది అనమాట. దీని ద్వారా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది, అంటే ఎంతవరకు ఎక్స్పెన్సెస్ అయినాయి, ఎంత లాస్లో ఉంది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, టు అసెర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే అసలు సంస్థలో జరుగుతున్న ఉత్పత్తి వ్యయం ఎంత, దేనికి ఎంతెంత అలాట్ చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత రిటర్న్ వస్తుంది అనేది తెలుసుకోవాలంటే కంపల్సరిగా తరుగుదలని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, టు కంప్లై విత్ ద క్యాష్ రిసోర్సెస్ ఆఫ్ ద కన్సర్న్. అంటే సంస్థకు వచ్చే ఆర్థిక వనరులు ఏంటి, నగదు ఏ రూపంలో వస్తుంది, వాటిని ఫెయిర్గా క్యాల్కులేట్ చేయాలంటే కనుక డిప్రిసియేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వన్, టు సేవ్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ ప్రాఫిట్స్. అంటే లాభాలపై మనం ఎంతవరకు పన్నును చెల్లిస్తున్నాము, ఎంత సేవ్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి కూడా డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం నిజంగా కట్టవలసిన ట్యాక్స్ అనేది ఎప్పుడు క్యాల్కులేట్ అవుతుంది అంటే ఆ మిషనరీస్ కానీ లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కానీ వాటి మీద ట్యాక్స్ అనేది కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి ఉంటుంది. అంటే న్యూలీ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంస్థలు కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు,
వాళ్ళకి కొన్ని రకాల బెనిఫిట్ అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే మెషినరీస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఎంత ఫెయిర్ వాల్యూ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశారో దాన్ని డిడక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డిప్రిసియేషన్ కంపల్సరీగా ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇవి డిప్రిసియేషన్లో ఫస్ట్ టాపిక్. వీటికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ మనకి 2 ఉన్నాయి కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కళ్యాణి పబ్లిషర్స్ అండ్ టెక్నికల్ సిరీస్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.